రైట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. మదురై జిల్లాలోని మురుగన్ సదస్సుకు పవన్ హాజరు కానున్నారు. ఈ సదస్సుకు లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విచ్చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానంద్ సైతం హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యానంద్ ఈ సదస్సులో పాల్గొనడంపై డీఎంకే విమర్శలు కురిపిస్తుంది. కుల, మత, భాష రాజకీయాలు చేసేందుకే పవన్ కళ్యాణ్ యోగిని ఆహ్వానించారని డీఎంకే విమర్శిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ కు తమిళనాడుతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ ఇద్దరిని ఆహ్వానించడం వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటో చెప్పాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. మదురై జిల్లాలోని మురుగన్ సదస్సుకు పవన్ హాజరు కానున్నారు. ఈ సదస్సుకు లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విచ్చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానంద్ సైతం హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యానంద్ ఈ సదస్సులో పాల్గొనడంపై డీఎంకే విమర్శలు కురిపిస్తుంది. కుల, మత, భాష రాజకీయాలు చేసేందుకే పవన్ కళ్యాణ్ యోగిని ఆహ్వానించారని డీఎంకే విమర్శిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ కు తమిళనాడుతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. ఆ ఇద్దరిని ఆహ్వానించడం వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటో చెప్పాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది.